నాడు 3 నిమిషాల పాత్ర, నేడు 3 దశాబ్దాల సామ్రాజ్యం. 14 ఏళ్లకే ఇండస్ట్రీని శాసించిన అందాల తార. 5 భాషలు, 300 సినిమాలు, ఒకే ఒక్క పేరు జయప్రద. గ్లామర్ ప్రపంచం నుంచి పాలిటిక్స్ పవర్ గేమ్ దాకా తెర వెనుక దాగున్న సంచలన నిజాలేంటి? 10 రూపాయల పారితోషికం నుంచి దేశంలోనే కాస్ట్లీయెస్ట్ హీరోయిన్ వరకు ఈ లెజెండ్ ప్రయాణం ఎలా సాగింది? వెండి తెరపై మెరుపులు మెరిపించడం వేరు, ఆ మెరుపులతో ఒక యుగాన్ని శాసించడం వేరు. సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. కానీ కొందరు మాత్రమే కాలంతో పోటీపడి చరిత్రగా మిగిలిపోతారు. ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయి కేవలం 3 నిమిషాల నిడివి ఉన్న పాత్రతో ప్రయాణం మొదలుపెట్టి దేశ ప్రధానులనే ఆకర్షించే స్థాయికి ఎలా ఎదిగింది? అందం, అభినయంతో కోట్లాది మంది గుండెల్లో గూడు కట్టుకున్న ఆ ధృవతార రాజకీయ రణక్షేత్రంలో ఎదుర్కొన్న సవాళ్లేంటి? జయప్రద జీవితంలోని అలుపెరగని పోరాటం, అనూహ్య విజయాలు సమాహారమే మా ఈ ప్రత్యేక కథనం. అది 1970వ దశకం. రాజమండ్రిలోని ఒక పాఠశాల వార్షికోత్సవం. స్టేజ్ మీద ఒక చిన్నారి క్లాసికల్ డాన్స్ చేస్తోంది. ఆమె ముద్రలు, ఆమె కళ్లల్లోని తీక్షణత అక్కడ కూర్చున్న నటుడు ప్రభాకర్ రెడ్డిని కట్టిపడేశాయి. అప్పటికే ఆ చిన్నారి మనసులో డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉంది. కానీ విధి మరోలా తలచింది. 1976లో భూమి కోసం అనే సినిమాలో కేవలం 3 నిమిషాల పాట, ఒక చిన్న పాత్ర కోసం ఆమెను ఎంపిక చేశారు. నాడు 3 నిమిషాల పాత్రతో మొదలైన ఆ ప్రయాణం నేడు 3 దశాబ్దాల సామ్రాజ్యంగా మారుతోందని ఆ పసిప్రాణం ఊహించలేదు. ఆ సినిమాకు ఆమె అందుకున్న రెమ్యూనరేషన్ అక్షరాల 10 రూపాయలు. కానీ ఆ 10 రూపాయలే భవిష్యత్తులో కోట్లాది రూపాయల సామ్రాజ్యానికి పునాది వేస్తాయని ఎవరికీ తెలియదు. అరంగేట్రం చిన్నదే అయినా ఆమె సృష్టించిన ప్రకంపనలు మాత్రం ఇండస్ట్రీని ఊపేశాయి. 14 ఏళ్లకే ఇండస్ట్రీని శాసించిన అందాల తారగా జయప్రద గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి టాప్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజాల సరసన నటిస్తూనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. 5 భాషలు, 300 సినిమాలు, ఒకే ఒక్క పేరు జయప్రద అనేలా తన ప్రభావాన్ని చాటారు. తమిళ్, కన్నడ, మలయాళం దాటుకుని బాలీవుడ్ అగ్రసింహాసనాన్ని అధిరోహించారు. ఒకానొక దశలో అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం అందుకునే నటిగా రికార్డు సృష్టించారు. 10 రూపాయల పారితోషికం నుంచి దేశంలోనే కాస్ట్లీయెస్ట్ హీరోయిన్ వరకు సాగిన ఈ లెజెండ్ ప్రయాణం ఒక అద్భుత కావ్యం. అయితే జీవితం ఎప్పుడూ పూలబాట కాదు. గ్లామర్ ప్రపంచం నుంచి పాలిటిక్స్ పవర్ గేమ్ దాకా ఆమె ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. తెర వెనుక దాగున్న సంచలన నిజాలు ఆమెను ఎన్నోసార్లు పరీక్షకు గురిచేశాయి. 1994లో ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు అందరూ ఆమెను కేవలం ఒక గ్లామర్ అట్రాక్షన్ అనుకున్నారు. కానీ ఆమె తన వాక్పటిమతో, రాజకీయ చతురతతో అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజ్యసభ సభ్యురాలిగా, 2 సార్లు లోక్సభ ఎంపీగా ఆమె ప్రస్థానం సాగింది. అయితే రాజకీయాల్లో ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులు తక్కువేమీ కాదు. సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు, ప్రాంతీయ రాజకీయాల ఒత్తిడి, పార్టీ మార్పు, ఇలా ప్రతి అడుగులోనూ ఒక పొలిటికల్ థ్రిల్లర్ను ఆమె చవిచూశారు. వ్యక్తిగత జీవితంలోనూ ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. నిర్మాత శ్రీకాంత్ నహతాతో వివాహం ఆమె జీవితంలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. సమాజం వేలెత్తి చూపినా, విమర్శలు వెల్లువెత్తినా ఆమె తన నిర్ణయానికి కట్టుబడి నిలబడ్డారు. నటిగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావటం, అక్కడ తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడటం సాధారణ విషయం కాదు. ప్రాంతీయ రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు ఆమె వేసిన అడుగులు ఇప్పటికీ చర్చనీయాంశమే. గ్లామర్ ప్రపంచంలోని మెరుపుల వెనుక ఎంతటి కన్నీరు ఉందో, పాలిటిక్స్ పవర్ గేమ్ వెనుక అంతటి వ్యూహ ప్రతివ్యూహాలు ఉన్నాయని ఆమె జీవితం నిరూపించింది. నేడు జయప్రద సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఆమె సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం చెరిగిపోనిది. సత్యజిత్ రే వంటి ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు సైతం ఆమెను ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా అభివర్ణించారంటే ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందం కేవలం ఆకర్షణ మాత్రమే కాదు, అది ఒక అభినయం కావాలని ఆమె నిరూపించారు. నాడు ఆ 10 రూపాయల పారితోషికం తీసుకున్న చిన్నారి నేడు భారత రాజకీయ, సినీ యవనికపై ఒక చెరగని సంతకం. 3 నిమిషాల నుంచి 3 దశాబ్దాల వరకు, 10 రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు జయప్రద ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక పాఠం. ఆశయం ఉంటే, కష్టపడే తత్వం ఉంటే ఆకాశమే హద్దు అని ఆమె నిరూపించారు. వెండి తెరపై వెలిగిన ఆ ధృవతార రాజకీయ క్షేత్రంలోనూ తనదైన ముద్ర వేసి లెజెండ్గా నిలిచిపోయారు. ఆమె కథ ముగియలేదు, అది తరతరాలకు ఒక స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటుంది.